కాకినాడ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో వోక్ జూబ్లీ వేడుకలు ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు వివిధ అంశాలపై సదస్సులు, చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. చివరి రోజు ప్రపంచ స్థాయి విద్యా సంస్థగా యూసీఈకే రూపాంతరంలో పూర్వ విద్యార్థుల పాత్ర అనే అంశంపై సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు పద్మశ్రీ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, పద్మశ్రీ డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి, పద్మభూషణ్ డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు ప్రదానం చేశారు. పూర్వ విద్యార్థులు తమ జ్ఞానం, అనుభవాన్ని వర్సిటీతో పంచుకుంటూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వక్తలు పిలుపునిచ్చారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్లతోనే అభివృద్ధి చెందిన భారత నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా సూచించారు. ఎడ్యుకేషన్ వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది, రీసెర్చ్ వల్ల ఇంకా కొత్త నాలెడ్జ్ వస్తుంది. ఆ కొత్త నాలెడ్జ్ని ఇన్నోవేషన్ ద్వారా మనం కమర్షియలైజ్ చేయగలిగితే ఎంటర్ప్రినర్షిప్ వస్తుంది. ఎంటర్ప్రినర్షిప్ రావడంతో దేశం వృద్ధిలోకి వస్తుంది అనమాట. అందుకోసం ఇటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటే మన అకాడమిక్స్ ఇంప్రూవ్ చేయాలి, ఆ తర్వాత R&D బాగా చేయాలి. ఇంజనీరింగ్ కాలేజ్కి చాలా మంచి ఫ్యూచర్ ఉందండి, ఇంకా వృద్ధిలోకి వస్తుందని నేను ఆశిస్తున్నాను. టెక్నాలజీ అల్టిమేట్ పర్పస్ ఏమిటంటే మన అవసరాలకి, మన సౌకర్యాలకి, మన భద్రతకి, మన ఆరోగ్యానికి, మంచి జీవన శైలికి అవసరమయ్యేది టెక్నాలజీ. దురదృష్టం కొద్దీ రక్షణ కోసమని మారణాదాయాలు తయారు చేసుకుని ప్రపంచ యుద్ధం 1, ప్రపంచ యుద్ధం 2, ప్రపంచ యుద్ధం 3 జరుగుతుంది, 4 జరగబోతుంది అలాంటి దుస్థితికి రావడానికి కూడా సాంకేతికతే కారణం. కనుక మంచి పౌర సమాజం కావాలంటే సాంకేతికత డెవలప్ చేస్తూనే మనిషిలో ఉన్న మృగాన్ని తలివేసి మనిషిలో ఒక దైవత్వాన్ని నింపగలిగేటటువంటి సంస్కారం కూడా విద్యాలయాల్లో ఒక భాగంగా ఉండాలి. మనం ప్రపంచంలో 6వ దేశమైన స్పేస్లో ఇంకా క్విక్గా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ISRO ప్లస్ ఇండియా ఫ్యూచర్లో స్పేస్ స్టేషన్స్కి వెళ్ళాలి. స్పేస్ స్టేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ స్పేస్ స్టేషన్ వస్తే హ్యూమన్ మిషన్స్కి ఆపర్చునిటీస్ పెరుగుతాయి, పెద్ద లాంచ్ వెహికల్స్ డెవలప్ చేసేందుకు అవసరం వస్తుంది, కంటిన్యూస్ రిమోట్ సెన్సింగ్ ఉపయోగపడుతుంది, ఎన్నో కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేసేందుకు పనికి వస్తుంది.